జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడు గారిని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కొన్ని ప్రశ్నలు అయితే సంధించారు. ఈ ప్రశ్నలు వేసే సందర్భంలో కొంతమంది మీడియా మిత్రులు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళడం లేదు అంటే దానికి సమాధానం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలతో సహా విపులంగా చెప్పే అవకాశం అసెంబ్లీలో అంత సమయం నాకు ఇవ్వరు, మీతో మాట్లాడటానికి వీటన్నిటి గురించి వివరంగా చెప్పే అవకాశం ఇవ్వరు కనుక నేను ఈ ప్రెస్ మీట్లో చెప్తున్నాను. ప్రభుత్వం దీనికి స్పందించి సమాధానం ఇవ్వాలని కోరుతున్నాను అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. నేను ప్రభుత్వాన్ని అయితే విమర్శించడం లేదు. మొన్న చంద్రబాబు గారు ప్రెస్ మీట్లో చెప్పిన వాటినే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డేటా ప్రకారం మాట్లాడుతున్నాను. దీనికి సమాధానం చెప్పండి అని జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 7-8 నెలల కాలంలోనే చేసిన అప్పు 80,000 కోట్లు. ఇది కేవలం ఎఫ్ఆర్ఎంబికి పరిధిలోకి తెచ్చిన అప్పు. అది కాక అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్ నుండి కానీ ఇతర సంస్థల నుండి కానీ 52,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇవే కాక మరికొన్ని కార్పొరేషన్ల ద్వారా కూడా కొన్ని వేల కోట్లు అప్పు తీసుకుని వచ్చారు. ఇప్పటికీ ఈ 7 నెలల కాలంలోనే దాదాపుగా 1,45,000 కోట్లు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇది నిజమా కాదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. అలా చెప్పడం మూలంగా రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మరి కూటమి ప్రభుత్వం ఆ పని చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. మరి ఇన్ని అప్పులు చేసి కూడా సంక్షేమ పథకాలన్నీ మూలన పడేశారు. ఒక్క పథకం కూడా అంటే అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, రైతు భరోసా, సున్నా వడ్డీ, చేయూత, ఆసరా ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మరి చేసిన అప్పు 1,45,000 కోట్లు ఏమైపోయాయి అనేది జగన్మోహన్ రెడ్డి వేస్తున్న ప్రశ్న. దేనికి ఖర్చు చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. అంతేకాదు ఇంత అప్పు చేసి కూడా ప్రభుత్వం ఉద్యోగస్తులకు జీతాలు కూడా సరిగా 1వ తారీఖున ఇవ్వడం లేదు. గెలిచిన మొదటి నెలలో మాత్రమే, జూన్ నెలలో మాత్రమే 1వ తేదీన జీతాలు ఇచ్చారు. కానీ మిగతా నెలలో ఇప్పటి వరకు కూడా 1వ తారీఖున జీతాలు ఇస్తున్న దాఖలాలు అయితే కనపడటం లేదు. మరి ఈ అప్పంతా ఏమైంది అనేది జగన్ చేస్తున్న ప్రశ్న. ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి మీటింగ్లో కూడా ఊదరగొట్టారు. ఉద్యోగ రూపకల్పన ఈ 9 నెలల్లో జరగకపోగా ఉన్న ఉద్యోగాలను కూడా ఊడబెరికారు చంద్రబాబు నాయుడు గారు. దాదాపుగా 2,50,000 వాలంటీర్లను తీసేశారు. డ్రైవరేజ్లోని 15,000 మంది కాంట్రాక్ట్ సిబ్బందిని తొలగించారు. ఇంకా వైద్య రంగంలో కానివ్వండి, ఇంకా కొన్ని రంగాల్లో చాలామందిని తొలగించారు అని జగన్ గారు సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇది నిజమా కాదా అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలను కూడా మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామన్నారు, పిఆర్సీ చేస్తామన్నారు. కానీ ఉన్న పిఆర్సీ చైర్మన్ బలవంతంగా రాజీనామా చేయించి ఆ స్థానంలో కొత్త చైర్మన్ ఇంతవరకు నియమించలేదు. ఇవన్నీ మోసాలు కాదా అనేది జగన్ గారి ప్రశ్న. ఇవన్నీ నిజమా కాదా అనేది ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అందులో కూడా వాస్తవాలు చెప్పకుండా అవాస్తవాలను చెప్పారు అనేది జగన్ గారు చెప్తున్నారు. గత 2 ప్రభుత్వాల కంటే చంద్రబాబు నాయుడు గారు పాలన చేసిన 2014 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధిని మా ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 24 వరకు జరిగిన అభివృద్ధిని చెప్పకుండా మీ ప్రభుత్వంలో ఎక్కువ అభివృద్ధి జరిగిన సంవత్సరాన్ని తీసుకొని మా ప్రభుత్వంలోని కోవిడ్ వెళ్ళిన మరుసటి సంవత్సరం అంటే అభివృద్ధి తక్కువగా జరిగిన సంవత్సరంతో పోల్చి చెప్పడం ఎంతవరకు సమంజసం అని జగన్ గారు చెప్తున్నారు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం విషయంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 2019 వరకు దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మనం 18వ స్థానంలో ఉన్నాం. అలాగే దేశంలో భారతదేశం జీడిపిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ వాటా 4.47% మాత్రమే. పారిశ్రామిక వృద్ధి కూడా 11% ఉన్నది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి పాలన సమయంలో జరిగిన కాగ్ రిపోర్ట్ ఇచ్చిన రిపోర్టు. మా ప్రభుత్వ హయాంలో అంటే 2019 నుంచి 2024 మధ్య
వైసీపీ ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం 19వ స్థానంలో నుంచి 15వ స్థానంకు వచ్చింది. దేశ జీడిపిలో ఆంధ్రప్రదేశ్ వాటా 4.80 అంటే గతంలో దానికంటే 0.33% పెరిగిందన్నమాట. అలాగే పారిశ్రామిక వృద్ధి రేటు 9వ స్థానంలో ఉంది. అంటే వృద్ధి రేటు చివరి సంవత్సరం చూస్తారు కనుక చంద్రబాబు నాయుడు గారి సమయంలో 18 నుంచి 19 సంవత్సరానికి పారిశ్రామిక వృద్ధి 11వ స్థానంలోనూ ఉంటే, అదే జగన్ గారి హయాంలో చివరి సంవత్సరం అంటే 23-24 గాను 9వ స్థానంలో ఉంది. 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ కూడా మా ప్రభుత్వం చేసిన వృద్ధి 3 సంవత్సరాలలో మేము ఇదంతా చేస్తే మీరు గొప్పగా పాలించినట్టా లేక మేము గొప్పగా పాలించినట్టా అనేది చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దీనికి స్పందించి సమాధానం చెబితే ప్రజలకు కూడా వాస్తవాలు తెలుస్తాయి. మరి చంద్రబాబు గారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.